ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీకి 7 సీట్లు రావడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గతంలో మా జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి అయితే కడప జిల్లా అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్ర అభివృద్ధి, కడప జిల్లా అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. మాధవిరెడ్డిని గెలిపించడానికి కడప నియోజకవర్గ ప్రజలు ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి గెలుపుకు సహకరించిన కడప నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. గూండాలకు, భూ కబ్జాదారులకు కడప నియోజకవర్గంలో స్థానం లేదని హెచ్చరించారు. రానున్న 6 నెలల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి సారథ్యంలో కడప నియోజకవర్గ అభివృద్ధికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఒకసారి చూస్తే 7 సీట్లు, కడప పార్లమెంట్ జిల్లాలో ఒకసారి పరిశీలిస్తే 7లో 5 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. 1999 తర్వాత అంటే 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచిందంటే అది పార్టీ మీద, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, కడప జిల్లాలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోటీ చేసిన అభ్యర్థులు కానీ అందరూ చేసిన సమిష్టి కృషి. ఆ కృషి వల్ల ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో 7లో 5 సీట్లు గెలవడం నాకు జిల్లా అధ్యక్షునిగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే 2019లో ఓడిపోయినప్పుడు, అన్ని స్థానాలు కోల్పోయినప్పుడు కొంత బాధ కలిగించిన ఈరోజు ఆ సంతృప్తినిచ్చిందంటే అది కడప జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ప్రజలందరికీ కూడా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా.